వాడి మొహానికి ఇస్త్రీ చేసిన బట్టలు కావాలా? చెప్తాను. అయినా వీడి మీద నాకు కోపం తగ్గట్లేదు. వీడిని వదలకూడదు. ఈ షర్ట్ కాకపోతే వాటిలో నుంచి వేసుకుంటాడు కదా, వాటిని కూడా వదలకూడదు. అప్పలంగా అన్ని సాగిపోతున్నాయి కదా, అందుకే సకల సుఖాలకు అలవాటు పడిపోయాడు. ఇదేంటి, షర్ట్స్ అన్ని నలిగిపోయి ఉన్నాయి. ఇప్పుడే కదా బ్యాంక్ వెళ్ళాలని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అయ్యో, ఇవన్నీ నీ షర్ట్సా? అయ్యోయ్యోయ్యో, ఎంత పని జరిగిపోయింది. పాత బట్టలు అనుకొని ఇప్పుడే ఇల్లంతా తుడిచి చేతులు కూడా తుడుచుకున్నాను. వెంకీ, బ్యాంక్ వెళ్ళాలా? టైం అవుతుందా? అయ్యో పాపం, ఇప్పుడు షర్ట్స్ అన్ని మడతలు పోయాయి కదా, ఇప్పుడు ఎలా? మామూలుగా అయితే భార్య ఐరన్ చేయాలి, మరి నేను చెయ్యను కదా. పర్లేదు, నేనే చేసుకుంటాను. నువ్వు కూడా చేసుకోలేవు బావా, ఎందుకంటే కరెంట్ లేదుగా. ఈ విషయంలో దేవుడు కూడా నాకు హెల్ప్ చేశాడు, నిన్ను సాధించడం కోసం. ఇక నుంచి నీ షర్ట్సే కాదు, మనసు మనిషి అన్నీ నలిగిపోతాయి. అయ్యో, ఐరన్ లేదు కదా, పర్లేదా? నాకు లేని ఇబ్బంది నీకెందుకు? నువ్వు నా భర్తవి కదా, అందుకు. ఏంటండి బామ్మగారు, ఏంటి దీర్ఘంగా ఆలోచించేస్తున్నారా? ఏం లేదు పోరా. మీరేం లేదని చెప్పినా మేము ఆన్ చూస్తుండే ఏదో ఉందని అర్థం అవుతుంది, కానీ అదేంటో చెప్పండి. ఈ సిట్టి బాబు కూడా చేతనని సాయం చేస్తాడు. అది కాదురా చిట్టి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కటి కూడా అర్థం కావటం లేదురా. అసలు అర్థం కాకపోవడానికి ఏముందండి? మొన్న పెళ్లి జరిగింది, నేను శోభనం జరుగుద్ది అనుకున్నాం, జరగలేదు. ఎంతకంటే విశేషాలు ఏమన్నా? వాటి గురించి కాదురా. ఇదిగా అండి, డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా ఇసియానికి రండి. పద్మావతి గురించి నువ్వేమనుకుంటున్నా? అనుకోవడానికి ఏం మిగిల్చింది? అన్నీ తోడబుట్టిందానికి దోచిపెట్టినట్టు పెట్టేసింది కదా. అలా చేయడం వెనుక పద్మావతికి స్వార్థం లేదంటావా? అంటే బామ్మగారు, దాన్ని స్వార్థం అనరు, త్యాగం అంటారు. అలా చేయడంలోనే ఏదో తిరకాసుందని నాకు అనిపిస్తుంది. అండి, మీ బుర్ర గుమ్మడికాయ అంత ఉందా?
కానీ అందులో గుజ్జే రూపాయి కాసంత కూడా లేదనిపిస్తుంది. అంత మాట అన్నావేంట్రా? మరి లేకపోతే ఏంటంటే ఆ? పద్మావతి త్యాగంలో తిరగసు ఉందంటారా? మీ ఆలోచనలోనే ఉంది పెద్ద తిరగసు. వయసు అయిపోతుంది కదా, సేదత్తం ఎక్కువైపోతుంది. ఇష్టపడిన వాణ్ణి త్యాగం చేసే మనిషి ఏదో మూలను కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కానీ పద్మావతి ఏమో శోభనంగా అలంకరించిందా? అయితే వెంకికి స్నానం చేయించడానికి కూడా వెళ్ళింది. అయితే వద్దనుకున్న వాడి గురించి ఆలోచిస్తోందంటే నాకేదో తేడాగా అనిపిస్తోందిరా. అందులో తేడా ఏముందండి బాబా? వెంకిని వదిలేసినట్టే వదిలేసి మళ్ళీ కావాలని కోరుకుంటుందా? లేకపోతే పద్మావతి మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉండాలి. తోడబుట్టిన దాని భర్తని తన వైపు తిప్పుకోవాలనుకుంటుందా? బామ్మగారు ఏంటంటే మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారా? పద్మావతికి కనుక అలాంటి ఆలోచన ఉంటే ముందే ఎందుకు వదులుకుంటదే? కొన్ని అంతేరా. దానం చేసేటప్పుడు దాని బాధ కొంతే ఉంటుంది, చేసిన తర్వాత తట్టుకోలేనంత ఉంటుంది. తిరిగి పొందాలనే తాపత్రయం ఎక్కువైపోతుందిరా. మనసు మీద ఆలోచనలు యుద్ధం చేయడం మొదలు పెడతాయి. అప్పుడు కలుగుతుంది చెడు ఆలోచన. మీరు ఎన్నైనా చెప్పండి, పద్మావతి మనసులో మాత్రం అలాంటి చెడు భావన ఉందంటే నేను నమ్మను. అలివేలైనా ఏ ఎండగా గొడుగు పడద్దే, ఎటు గాలి తోటి పరిగెడదేమో గాని పద్మావతి అలాంటిది కాదండి. నేకార్సైన మనిషి, 24 క్యారెట్ల బంగారం. ఒరేయ్, అచ్చమామ మెదడులోకి ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఎలాంటి పొరపాటు లేదనుకోవడానికి లేదు. పద్మావతి వలన అలివేలు అన్యాయం అయిపోకూడదురా. అండే అన్ని విషయాలు తెలుసు కూడా మీరు అలా అన్యాయంగా మాట్లాడటం ఏం బాలేదండి. అన్యాయం అయిపోయింది పద్మావతి. అదే చేతులారా చేసుకుంది. దానికెవరు బాధ్యులవుతారు? నిర్ణయం తీసుకునే ముందు పెద్దదాన్ని నాతో ఒక్క మాటైనా చెప్పిందా? బామ్మగారు, పద్మావతి ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటదండి. ఏంట్రా ఉండేది గోంగూర కట్ట? ఈసారి భార్యాభర్తల మధ్యకి తగుదునమ్మా అంటూ వచ్చిందనుకో, దాని 2 చెంపలు పగలగొడతానా? బామ్మగారు, మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ ఆవేశం తగ్గించుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో, ఎందుకు మారతారో మనల్ని పుట్టించిన ఆ భగవంతుడికే తెలీదు. మనుషులు మనకేం తెలుస్తుంది? ఇదిగా ఈసారి మీరు పద్మావతి గురించి మాట్లాడేటప్పుడు కాంత ముందు వెనక ఆలోచించి మాట్లాడండి, అర్థమైందా? ఓయబ్బో, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట. హ్మ్. ఈసారి పొద్దు వాళ్ళ జోలికెళ్ళని చెప్తా దాని సంగతి. బావ అలివేలు కలవాలనే పెద్ద లక్ష్యం నా ముందుంది బామ్మ. మీరెన్ని తిట్టినా, నిందించినా, అనుమానించినా సరే అవన్నీ నా లక్ష్యం ముందు చిన్నవే. కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. వెంకీ, ఎక్కడికి బయలుదేరావు బాబు? బ్యాంక్ అండి. రా, టిఫిన్ చేసి వెళ్ళు. నాకు ఆకలిగా లేదు. నలిగిన చొక్కా వేసుకున్నావే బాబు? అది అది అలివేలు, అలివేలు! ఏంటమ్మా, వెంకీ నలిగిన చొక్కాతో బ్యాంకుకి బయలుదేరాడు, చూడనక్కర్లేదా? అయ్యో, అవును కదా. ఏమండి, ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారు? షర్ట్ ఐరన్ చేసేస్తుంది, ఉండు బాబు. ఇదొక్కటే షర్ట్ ఉన్నట్టు మాట్లాడతావేంటమ్మా? మా హీరో గారి దగ్గర రంగురంగుల బట్టలు చాలా ఉన్నాయి కదా. దేనికి ఏం లేదు. అయ్యో, అవునా? ఎంత పనైంది. పర్లేదులేండి, వెళ్తాను. కనీసం ఈ షర్ట్ అయినా ఐరన్ చేసిస్తాను, ఉండండి. కరెంట్ లేదు అలివేలు. ఛీ,
పాడు కరెంటు సరైన సమయంలోనే ఉండదు. కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నాకు లేట్ అవుతుంది. ఇలా వెళ్తే ఆఫీస్లో మీకు ఇన్సల్ట్ అవుతుంది. భార్య కనీసం ఇంత చిన్న విషయమైనా చూసుకోదా అని నన్ను ఆడిపోసుకుంటారు. ఏమైందే? ఇస్త్రీ లేని చొక్కా వేసుకుని బ్యాంక్కి బయలుదేరుతున్నారు బామ్మ. అదేంట్రా అబ్బాయి, నువ్విలా వెళ్తే సర్పంచ్ అల్లుడికే కాదు, సర్పంచ్ కూడా ఎంత అవమానం. పెళ్లి కోసం 4 రోజులు సెలవు పెట్టా కదా బామ్మగారు. పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, అందుకే కొంచెం తొందరగా వెళ్ళాలి. ఒకరి కింద పనిచేసేవాళ్ళ భయపడతావేంట్రా అబ్బాయి? కాసేపు ఉండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. కరెంటు సాయంత్రం వరకు రాకపోతే ఎందుకు రాదు? అలా అపశకునంగా ఎందుకు మాట్లాడుతున్నావే? బ్యాంకుకి లేట్ కాకూడదు, షర్ట్ కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. చేయడానికి కరెంట్ లేదమ్మా. కరెంటుకు మించిన ఐడియా ఉంది మావయ్య. షర్ట్ ఇవ్వండి బాబు గారు. వద్దులే. అరే ఎందుకు మొహమాట పడతారు? షర్ట్ ఇవ్వండి. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? అయ్యో సారీ బాబు గారు, ఏదో హడావిడిలో. నీది హడావిడి కాదే, నీ మతి చెడి ఏదేదో చేస్తున్నావు. అలివేలు నువ్వు తీసివ్వు. ఏం అవసరం లేదు, తను అలా వెళ్ళడానికే ప్రిపేర్ అయ్యారు. మంచోళ్ళు అలాగే పట్టించుకోరు, మనకు ఉండాలి కదా. ఏం చేస్తుంది? ఓకేనా సిస్టర్, టేక్ ఇట్. వేసుకోండి.
అయ్యో సొక్క మొత్తం ఊడిపోయింది. ఇందాక చేసిన ఘనకార్యం ఇది అనుకుంటా. అలివేలు దారం ఎక్కించిన సూది. బటన్ ఊడుతుందని నీకెలా తెలుసు? ఎలా తెలిసిందేంటే ఇందాకే అది. ఊహించాను అలివేలు. బామ్మ ఎంక్వైరీలొద్దు. అవతల బావగారికి ఆలస్యం అవుతుంది అలివేలు. తొందరగా కుట్టు, తీసుకో. షర్ట్ తీసివ్వండి. అవసరం లేదు అలివేలు. మరెలా కుడతాను? తీస్తే షర్ట్ నలుగుతుంది. తీయకపోతే సూది ఒంట్లో దిగుతుంది. నేను కుట్టి చూపిస్తాను. ఇలా ఇవ్వు. ఎలా కుట్టాలంటే ఇలా పట్టుకొని ఇలా కుట్టాలి. జరగవే నువ్వు. ఏమైంది బామ్మ? పెళ్ళానివి నువ్వా ఇదా? నువ్వు పెద్దాంట్లోకి దూరకో. నువ్వు కుట్టవే అలివేలు. నాకు ఇలా రాదని చెప్పాను కదా. పోసే పిచ్చి మొహా. ఇలాంటి పనులతోనే కళ్ళు కళ్ళు కనెక్ట్ అయి రొమాన్స్ పుడుతుందే. నా మాటిని ఖాళీ. ఏంటా గుసగుసలు? నీకెందుకురా మొదల బెండకాయ? పోసే పిచ్చి, నువ్వు మొదలు పెట్టవే అలివేలు. ఇవ్వు. మాటి మాటికి ఇలా టెంప్ట్ అవుతున్నాను. ఇంతకు ముందులా వీడి మాయలో పడకూడదు అలివేలు. ఏమే చొక్కా గుండి కుడుతున్నావా? ఏకంగా చొక్కానే కుడుతున్నావా? అయిందో లేదా? అయింది. దారం కట్ చేయాలి. కత్తెర తీసుకురా. హ? నోటితో తెంచితే తెగేదానికి కత్తిరెందుకే? నా వల్ల కాదు. అనుభవంతో చెప్తున్నాను, చెయ్యి. చెయ్యి. ఇంక నేను బయలుదేరుతాను. అదేంటి టిఫిన్ చేయకుండా బయలుదేరతారా? కారపొడిలో నెయ్యి వేసుకుని ఇడ్లీ తింటే కిడ్నీలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. లేదు, ఇప్పటికి చాలా లేట్ అయింది. నేను బయలుదేరుతాను. ఇది ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక నా బుర్ర వేడెక్కిపోతోంది. బావ జీవితం నీ కాళ్ల దగ్గర అనుకుంటున్నావు. నీ జీవితమే బావ కాళ్ల దగ్గర అలివేలు.
మీరు రోడ్డు మీద ఉన్నారేంటి నాన్న? భవిష్యత్తులో మా బతుకులు రోడ్డు మీదకే రాబోతున్నాయని దేవుడు ముందు నుంచే నిలబెడుతున్నాడురా.